రాయించి కన్వీనియంట్గా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఇప్పటికిప్పుడు ఏం నెగిటివ్స్ అవ్వవు. ఈ చర్చలు ఫ్యూచర్లో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పల్లె ప్రాంతపు ప్రజలు పల్లెలు వదిలిపోతున్నారు. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో డిగ్రీ పూర్తయినోడు ఎవడన్నా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడా? పోయి హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్యేగా. అంతేగా. ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా అంతేగా రేపు పొద్దున. అవును. వాళ్ళందరూ పాపం పవన్ కళ్యాణ్ చూసినో లొకేషన్ చూసినో ఇక్కడ చదువుకున్న వాళ్ళే కదా మా బతుకులు వచ్చేస్తాయని. ఇప్పుడు ఆమె విశాఖపట్నంలో సాఫ్ట్వేర్లు ఇవన్నీ కట్టినా ఇవన్నీ పూర్తయ్యేటప్పుడు 3 ఏళ్ళు పడుతుంది. అవి గట్టి అక్కడికి ఉద్యోగాలు ఇప్పుడు వస్తారు. ఎక్కడో పని చేస్తున్న వాళ్ళు అక్కడికి వస్తారు. ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు అక్కడ? కాబట్టి ఇక్కడ వేరే చోటకు ఉద్యోగాలకు పోయినప్పుడు నా బిడ్డకి ఎక్కడికే ఉద్యోగం వస్తుంది అనుకున్న వాళ్ళకి రానప్పుడు ఏం ఆలోచిస్తారు వాళ్ళు? నాకు ఇక్కడే ఉద్యోగం వస్తుందని చదువుకున్నటువంటి వాడు అక్కడికి వెళ్ళి బతకాల్సినప్పుడు ఏం ఆలోచిస్తాడు? పైగా రైతులకి గిట్టుబాటు ధరలు రాకపోగా దానికి కేంద్రానికి ఆ వినతి పత్రం ఇచ్చాం, ఏ వినతి పత్రం ఇచ్చామని చెప్పుకోవడం తప్పించి ఇక్కడ ఏమీ బతుకులు మారట్లేదు. దీంతో కౌలు రైతులు కూలి రైతులుగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు. దెన్ ఇక్కడ మానవ వనరుల కొరత విపరీతంగా పెరుగుతుంది. ఇది